ద్రాక్ష పళ్ళలో కూడా 12% ఉంటుంది పిండి పదార్థం. సపోటాలో కూడా తక్కువ ఉంటుంది. యాపిల్లో కూడా తక్కువ ఉంటుంది. బొప్పాయిలో కూడా తక్కువ ఉంటుంది. ఏ పండులోనూ 27% మించి పిండి పదార్థం లేదు. అంటే 100 గ్రాముల్లో 27 గ్రాములు మించి పిండి పదార్థం ఉన్న పండు అంటూ ఏమీ లేదు. కాబట్టి గ్లైసెమిక్ లోడ్ తక్కువ. మీరు ఎక్కువ పళ్ళు తిన్నా కూడా మీ శరీరంలోకి రక్తంలోకి వచ్చేటువంటి పిండి పదార్థం తక్కువ, గ్లైసెమిక్ లోడ్ తక్కువ. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ వెంటనే మొదట అరగంట గంటలో పెరుగుతుంది తప్ప పూర్తిగా 24 గంటలు పెరగదు. దానివల్ల నష్టం ఏం కలిగించదు అనమాట. అదొక విషయం. రెండో విషయం ఏంటంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అంటే జీర్ణం కాని పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది. అన్ని పళ్ళల్లోనూ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం. ఇప్పుడు మామిడి పళ్ళు అన్నీ కూడా మీకు తెలిసిన విషయం కదా. పీచు పదార్థం ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి జీర్ణశక్తి బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి పళ్ళు తిన్నట్లయితే జీర్ణశక్తి బాగుంటుంది. అలాగే ఎంజైమ్ సెక్రీషన్ లోపల మన జీర్ణాశయంలో కానీ చిన్న ప్రేవుల్లో కానీ పెద్ద ప్రేవుల్లో కానీ స్రవించాల్సినటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా బాగా జరిగి జీర్ణశక్తి బాగా జరుగుతుంది.